నమస్తే, నేను మీ యష్మిత. ఈ టీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరందరూ జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. మన సాధన మొదలు పెట్టే ముందు సాధన అన్నాను కదండి, సాధన అంటే ఏంటి? సాధన అంటే ఏమీ లేదండి, మనకి పతంజలి యోగ సూత్రాల్లో మొదటి సూత్ర సాధన పద్ నుంచి తీసుకోబడింది. ఎంత బ్యూటిఫుల్గా చెప్పారంటే, తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాని క్రియయోగ. అంటే సాధన అంటే మరి ఇంటో కాదండి, తపస్సు అంటే ఏంటి అంటే మనని మనము సవాలు చేసుకోవటం, మన బాడీని మనం సవాలు చేసుకోవటం, మన ప్యాటర్న్ని, మన డైలీ లైఫ్ స్టైల్ని మనము ఛాలెంజ్ చేసుకోవటం. ఇదే తపస్సు అండి, ఇంకేమి కాదండి. అంటే కంఫర్టబుల్గా ఉండకుండా కంఫర్టబుల్ నుంచి బయటికి వచ్చి అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లో కూడా కంఫర్టబుల్ ఉండడాన్ని తపస్సు అంటారు. అంటే ప్రతి ఒక్కరూ నేను ఇలానే కూర్చుంటాను, ఇలానే టీవీ చూస్తాను, నేను ఇదే ఛానల్ చూస్తాను, నేను ఇదే తింటాను, అలా ఉంటే మనం ఏమీ చేయలేమండి. దేని గురించి కంప్లైంట్ చేయకుండా ప్రతి దాంట్లో మనం కంఫర్టబుల్గా ఉంటూ వెళ్ళిపోవాలి. దీన్ని తపస్సు అంటారు. స్వాధ్యాయ సెల్ఫ్ స్టడీ అంటే మనం నేర్చుకోవటంలో చాలా అవసరమండి. మనలో డెవలప్ అవ్వటానికి గమనించి ఎలా మార్చుకోవాలి అన్నది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, నేను చేస్తుంది తప్పు అంటే మీరు ఒప్పుకోరండి, ఎక్కడో మీ ఈగో అన్నది ఎక్కడో పడుతుంది. కాకపోతే మీరే గుర్తుపట్టారనుకోండి, నేనేం చేశాను అని గమనించి దాన్ని చేంజ్ చేసుకోవటాన్ని స్వాధ్యాయ అంటారు. మీకు ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాను. ఇలా మనము తపస్సు, స్వాధ్యాయ ఈ రెండు చేసామనుకోండి, దాన్ని సాధన అంటారు. చాలా సింపుల్ అండి, కానీ చాలా కష్టంగా ఉంటుంది దాన్ని ఫాలో అవ్వటం. కాబట్టి తప్పకుండా దీన్ని మీరు చేయటానికి ట్రై చేయండి. ఇలాంటి ఒక పాజిటివ్ నోట్తో ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దాము. ముందుగా ప్రాణాయామతో, భస్త్రికా ప్రాణాయామాన్ని. ఈ ప్రాణాయామాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నేను సుఖాసనాలో కూర్చున్నానండి. లెగ్స్ని స్ట్రెచ్ చేయండి. అలాగే కుడి కాలని ఫోల్డ్ చేస్తూ, ఎడమ కాలని ఫోల్డ్ చేస్తూ వజ్రాసనాలో కూర్చోండి. వన్స్ ఈ పొజిషన్ అందరికీ కంఫర్టబుల్గా ఉండదండి. మోకాల నొప్పులు ఉంటే అవాయిడ్ చేయండి. వాళ్ళు సుఖాసనాలు కూర్చొని కూడా చేయొచ్చు, లేదా ఈ పొజిషన్లో కూర్చోవటం వల్ల ఇంకెక్కువగా మనకి బెనిఫిట్స్ అయితే వస్తాయి. తర్వాత మనము ఫిస్ట్ని చేస్తున్నాము. శ్వాసని తీసుకుంటూ రెండు చేతులని పైకి లిఫ్ట్ చేయండి, ఫిస్ట్ని ఓపెన్ చేయండి. మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు డౌన్, ఇంకా ఫిస్ట్ని క్లోజ్. ఇక్కడ మనము శ్వాసని తీసుకోవటం, వదలటం రెండు ఫోర్సిబుల్గా చేస్తామండి. కపాలభాతి లాగా ఓన్లీ శ్వాసని వదులుతూ పొట్ట భాగాన్ని లోపలికి కాకుండా రెండు ఫోర్సిబుల్గా చేస్తున్నాము. చూడండి. మీరు గమనించినట్టయితే ఈ భాగాన్ని నేను హిట్ చేస్తున్నాను. ఇక్కడ మనం హిట్ చేయటం వల్ల ఎనర్జీ అనేది ఇంకా మల్టిప్లై అవుతుందండి. ఇక్కడ మనకి పవర్ హౌస్ ఉంటుంది. మీరు కూర్చొని ఇలా హిట్ చేసినా కూడా ఎనర్జీ లెవెల్స్ని అబ్జర్వ్ చేయండి, ఇంకా హై అవుతాయి. ఈ ప్రాణాయామ చేయటం వల్ల మనకి మ్యూకస్, ముక్కులో ఉన్న కోల్డ్ ఫ్లూ ఉన్న వాళ్ళు చేసిన మనకి మ్యూకస్ని రిమూవ్ చేయటానికి, కొంతమంది బ్లాకేజెస్ ఉంటాయండి, అంటే తెల్లవారుజామున బ్లాక్ అవుతుంది, మెల్లమెల్లగా అది పోతుంది. సైనస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బెనిఫిషియల్ అండి. మనం కలిసి ప్రాణాయామాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా 2 చేతులని దగ్గరగా తీసుకొస్తూ పామ్స్ని రబ్ చేయండి. హీట్ని జనరేట్ చేస్తూ కళ్ళ పైన ప్లేస్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో ముందుగా మీ చేతులని చూస్తూ కళ్ళని తెరవండి. ఇదండి భస్త్రికా ప్రాణాయామ. మెల్లగా మీరు వజ్రాసన నుంచి సుఖాసనాలో కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఈ ప్రాణాయామ వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా భస్త్రికా ప్రాణాయామాన్ని మీ సాధనలో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన ఆసన సాధన మొదలు పెట్టేద్దామండి. ముందుగా మనం చేయబోయే ఆసన పేరు ఉపవిష్ట కోణాసన. చూసేద్దాము ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా 2 లెగ్స్ని స్ట్రెచ్ చేస్తున్నాను. కుడి కాళ్ళని కుడి వైపున, ఎడమ కాళ్ళని ఎడమ వైపున స్ట్రెచ్ చేస్తున్నాను. చూడండి, స్ట్రెచ్ చేసిన తర్వాత ఇక్కడ మనము 2 మూమెంట్స్ అయితే చేస్తున్నామండి. ఫస్ట్ మూమెంట్ వచ్చేసి చూడండి, నేను నా కుడి చేతిని ఎడమ వేస్ట్ పైన లేదా ఎడమ కాళ్ళ పైన ప్లేస్ చేస్తున్నాను. కుడి చేతిని శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ చేయండి. చేసిన తర్వాత శ్వాసని ఇక్కడ తీసుకుంటూ కుడి కాళ్ళ వైపున ఇలా బెండ్ అవుతూ కుడి కాళ్ళని టచ్ చేయండి. మళ్ళీ మెల్లగా పైకి వచ్చేసి చూడండి, ఎడమ చేతి పైన ఉంది కదా, దీనితో నేను కుడి కాళ్ళని హోల్డ్ చేస్తూ కుడి చేతిని వెనకాల వైపున తీసుకెళ్తూ వెనకాల వైపున చూస్తూ ట్విస్ట్ అవ్వండి. చూడండి, 2 ప్రాక్టీసెస్ అయితే చేస్తున్నాము. ఒకటి వచ్చేసి సైడ్ బెండ్ వస్తుందండి, ఆ తర్వాత స్పైన్ ట్విస్ట్ అవుతుంది. చూశారు కదండి, ఆసనాలో వేరియేషన్ ఎలా చేయాలో చూపించాను కాబట్టి కలిసి మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. లగాసంటకు వచ్చేసి లెగ్స్ని రిలాక్స్ చేయొచ్చు. మనము తర్వాత చేయబోయే ఆసన కన్నా ముందు చిన్న విషయం అండి. చాలామంది నన్ను అడిగే కామన్ క్వశ్చన్ ఒకటి ఉందండి, యష్మిత యోగా ఆసనాలేనా లేదా ప్రాణాయామ ఒక్కటే చేస్తే అది యోగానా అని నన్ను అడుగుతారు. కొంతమంది సూర్య నమస్కారాలు ఒక్కటే చేసినా ఓకే అంటారండి. నేను ఒక్కటే చెప్తానండి, మీకు బాడీ ఫిట్గా ఉండాలంటే యోగా ఆసనాలు మూమెంట్ అన్నది చాలా అవసరం. ప్రాణశక్తిని పెంచుకోవటానికి ప్రాణాయామం చేయటం చాలా అవసరం. మైండ్ని కామ్గా చేయటానికి ధ్యానం అన్నది చాలా అవసరం. సూర్య నమస్కారాలు కూడా ఫిజికల్ యాక్టివిటీ కిందకే వస్తుంది కాబట్టి అది పర్లేదండి. కానీ బాడీని రిలాక్స్ చేయటం కూడా చాలా అవసరం. మనకి రిలాక్సేషన్ టెక్నిక్లు, ధ్యానం చేసే టెక్నిక్లు ఇవన్నీ మైండ్ని ఆఫ్ చేయటానికి. కాబట్టి యోగా మనకి రూట్ కాజ్ నుంచి మనకి సొల్యూషన్స్ తీసుకొస్తుంది. మీరు చూడండి, ఎక్కడన్నా వెళ్ళినా టెంపరవరీ సొల్యూషన్, టెంపరవరీ దానికి పెయిన్ రిలీఫ్కి ఇస్తారు. కానీ లోపల నుంచి ఉన్న బాధని, స్ట్రెస్ని, అలాగే ఉన్న ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని తీసేది యోగా మాత్రమే. నేనైతే చాలా ఫిజికల్గా వేరేవన్నీ చేశానండి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేశాను, సైక్లింగ్ చేస్తాను, అప్పుడప్పుడు రన్నింగ్కి వెళ్తాను. కానీ నాకు యోగా ఇచ్చినంత మైండ్కి రిలాక్సేషన్ ఇంకేది ఇవ్వలేదు. యోగా వల్లే అవుతుంది అన్నది నాకు తెలుసు కాబట్టి ఇది మీకు చెప్తున్నాను. తప్పకుండా మీరు ఏ యాక్టివిటీ ట్రై చేస్తున్నా యోగాని మీరు ఇష్టంతో, బ్రీదింగ్తో చేయడానికి ట్రై చేయండి. తప్పకుండా చేంజెస్ చూస్తారు. ఇవాళ మన ఆసన సాధనలో మనం తర్వాత చేయబోయే ఆసన పేరు పరీఘాసన.
దీన్ని గేట్ పోజ్ అంటారండి. చూసేద్దాము ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి నీల్ డౌన్ పొజిషన్కి రావాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వస్తున్నాను. చూడండి, ఎడమ కాలని ఎడమ వైపున స్ట్రెచ్ చేశాను. స్ట్రెచ్ చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తండి. ఎత్తుతూ శ్వాసని వదిలేటప్పుడు మెల్లగా ఎడమ వైపున బెండ్ అవుతూ పైన వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు బెండ్. మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. పరిఘాసన చేసినప్పుడు మనకి సైడ్స్కి మంచి స్ట్రెచ్ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేయండి. సైడ్ ఫ్యాట్ని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం రెండు వైపున కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా పైకి వచ్చేసి వజ్రాసనాలో కూర్చుంటూ లెగ్స్ని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి పరిఘాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలు, మన షోల్డర్స్కి ఎక్కువగా స్ట్రెచ్ ఉంటుంది, మన కాళ్ళల్లో మంచి స్ట్రెచ్ ఉంటుంది, సైడ్స్ కూడా మనము ఆ స్ట్రెచ్ని ఫీల్ అవ్వచ్చు. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయండి. ఈ ఆసనాలో ఇంకో వేరియేషన్ని కూడా చూపిస్తాను. కుదిరితే ఆ పొజిషన్లో హోల్డ్ చేస్తూ ట్రై చేయండి. నేను చూపించే వేరియేషన్ మన అప్పర్ బ్యాక్కి చాలా బెనిఫిట్గా ఉంటుంది. చూసేద్దాము ఇది ఎలా చేయాలో. మళ్ళీ మనం నీల్ డౌన్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేస్తామండి. లెగ్ని కూడా సేమ్ అలాగే స్ట్రెచ్ చేస్తూ చూడండి. ఈసారి శ్వాసని తీసుకుంటూ మనము రెండు చేతులని పైకి లిఫ్ట్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు ముందుకి బెండ్ అవ్వండి. ముందుగా చేతులని కింద డ్రాప్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తుతూ పైన వైపున చూడండి. మెల్లగా కింద డ్రాప్ చేస్తూ ఈసారి శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తుతూ పైన వైపున చూడండి. మన షోల్డర్స్ మీద పడుతుందండి. ఈసారి నేను కుడి భుజాన్ని కింద డ్రాప్ చేస్తూ ఎడమ చేతిని పైకెత్తుతూ పైన వైపున చూస్తున్నాను. ముందుగా చేతులు పెట్టి చేసామండి. ఈసారి చేతులని భుజాలని కింద డ్రాప్ చేస్తూ చేస్తున్నాము. మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. ట్రై చేసి చూడండి. మనకి షోల్డర్స్ దగ్గర మంచి స్ట్రెచ్ ఉంటుంది. అప్పర్ బ్యాక్ మీద మనకి ప్రెషర్ పడుతుంది. హిప్ అన్నది కూడా బాగా ఓపెన్ అవుతుంది. తప్పకుండా దీన్ని ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు భుజంగాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి మనము మన పొట్ట వైపున పడుకుంటాము. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను. ముందుగా మన పొట్ట వైపున పడుకుంటూ చూడండి, రెండు చేతులతో డైమండ్ షేప్
ఈ షేప్ని కింద ప్లేస్ చేస్తూ చూడండి, 2 కాళ్ళని దగ్గరగా పెడుతూ యాంకిల్స్ని రిలాక్స్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ పై భాగాన్ని నాభి వరకు పైకెత్తండి. మోచేతులని స్ట్రైట్గా ఉంచుతూ షోల్డర్స్ని రోల్ బ్యాక్ చేస్తూ పైన చూడండి. మళ్ళీ శ్వాసని వదులుతూ డౌన్. మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, భుజంగాసనాలో చిన్న వేరియేషన్ని చూపించాను. ఇక్కడ గుర్తుపెట్టుకుంటూ మీ భుజాలని వెనక్కి పుష్ చేస్తూ పైన వైపున చూడండి. మనం కలిసి ప్రాక్టీస్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయొచ్చు. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి భుజంగాసన. భుజంగాసన వల్ల మనకి బ్యాక్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. ఇక్కడ మనకి మంచి స్ట్రెచ్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఆ స్ట్రెచ్ అన్నది అబ్డామినల్ రీజియన్కి చాలా అవసరం అండి. ఛాతీని బాగా ఓపెన్ చేస్తుంది కాబట్టి లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. అలాగే పైన వైపున చూడటం వల్ల థైరాయిడ్ గ్లాండ్స్ పైన కూడా వర్క్ చేస్తున్నాము. గ్లూట్స్ని టోన్ చేస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథెనింగ్ అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగటానికైతే చేసాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మన సౌత్ ఇండియన్లో ఎక్కువగా మనకి ఇడ్లీ దోశలు ఎక్కువగా మనం పొద్దున లేచి తినేవి అవే అండి. కానీ పిండి పులిసిపోయినా మనం తింటామండి. అలా తినటం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి. అలాగే మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పులిసిపోయినప్పుడు ఉల్లిపాయలని, పచ్చిమిర్చిలని, అలాగే జింజర్ని ఇలాంటివి యాడ్ చేసి తీసుకోవటానికి ట్రై చేయండి. దాంతోపాటు జీరా కూడా యాడ్ చేయండి. మీకు తెలియకుండానే ఎక్కువగా గ్యాసెస్ ప్రొడ్యూస్ చేసేదంతా మినిమైజ్ చేస్తున్నాయి ఈ సబ్స్టెన్సెస్. కాబట్టి పులిసిపోయినప్పుడు వీటిని యాడ్ చేస్తూ కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.